హృదయాన్ని చీకటిమయం చేయడం అనేది హృదయం యొక్క మరో స్థితి. సాధారణంగా హృదయ జ్వాల 12 రేఖలతో పరివేష్టించబడి నీలిరంగు వెలుగుతో, నీలిరంగు కాంతితో జ్వాజ్వలాయమానంగా వెలుగుతూ ఉంటుంది. హృదయం ద్వేషం, నేరం, భిన్నత్వం, ప్రతీకారం, అసూయ, అత్యాశ వంటి అశుద్ధమైన ఆలోచనలను స్వీకరిస్తే ఆ హృదయపు వెలుగు మందగిస్తుంది. హృదయంలోని సంఘర్షణను మరో స్థితిగా పిలుస్తారు. హృదయం అది సరి అయినది కాదని అనుభూతి చెందుతూ ఉన్నప్పటికీ కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ మిమ్మల్ని నియంత్రించే పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ను మీకు మీరు ఇచ్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మన హృదయం మనకు చెప్తుంది, మనకి హృదయంలో ఒక సంఘర్షణ అనేది ఉంటుంది, బాధ. ఆ హృదయం అనేది చెప్తుంది, ఇది సరి అయినది కాదు, ఆ పని ఇది సరి అయినది కాదు, ఈ మాటలు ఆడటం సరైన మాటలు కావు, ఇలా చెప్తూ ఉంటుంది హృదయం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ హృదయం యొక్క నోరు నొక్కేసి, అంతర్వాణి యొక్క వాయిస్ని మనం నొక్కేసి, గొంతు నొక్కేసి, మనం కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ, అంటే ఎరుకతో కానీ ఎరుక లేకుండా అన్కాన్షియస్గా కానీ మనకు మనం కొన్ని సజెషన్స్ ఇచ్చేసుకుంటాం అన్నమాట. ఇది కరెక్టేలే, ఇది రైటేలే, ఇది రాంగులే అని చెప్పేసి మనకు మనమే అనుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోయి అలాగా ఈ పరిస్థితిని మనం తెచ్చుకుంటాం. హృదయంలో సంఘర్షణ. హృదయంలోని ఈ సంఘర్షణ మీ భౌతిక శరీరంలోకి, భావనామయ శరీరంలోకి, మానసిక శరీరంలోకి, బౌద్ధిక శరీరంలోకి శక్తుల సరఫరాను సమన్వయం లేకుండా అతలాకుతలం చేసి మీ జీవితంలో కలతలకు కారణమవుతుంది. ఎప్పుడైతే హృదయం అనేది అనుభూతి చెందుతూ ఉంటుంది, హృదయం అన్నింటినీ కూడా అనుభూతి చెంది ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది మనకి. కానీ మనం అది పట్టించుకోకుండా, హృదయం చెప్పింది వినకుండా, మరి హృదయం యొక్క గైడెన్స్ తీసుకోకుండా మనకు నచ్చినట్లు మనం చేసుకుని వెళ్ళామనుకోండి ఏవైనా పనులు, అప్పుడు ఏమవుతుందంటే ఆ సంఘర్షణ వలన హృదయంలోని ఆ హృదయం అనేది కుంచుకుపోయి కాంతి విహీనంగా అయిపోయి అప్పుడు మన భౌతిక శరీరంలోకి, మన భావనామయ శరీరంలోకి, అంటే భావోద్వేగాలు ఆ శరీరంలోకి, ఎమోషనల్ బాడీలోకి, మరి మానసిక శరీరంలోకి, మనస్సు థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆలోచిస్తాం కదా, అదే మానసిక శరీరం. అలాగే బౌద్ధిక శరీరంలోకి, బౌద్ధిక శరీరం అంటే అది అనుభూతిక శరీరం అన్నమాట, అనుభూతులు. ఇలా ఈ అనుభూతి శరీరంలోకి శక్తుల సరఫరా సమన్వయం లేకుండా, ఇవన్నీ ఒక అలైన్మెంట్లో లేకుండా చేసేస్తుంది అన్నమాట ఈ సంఘర్షణ. మనం హృదయానికి వ్యతిరేకంగా ఏదైనా మనం చేసినట్లయితే హృదయంలో మరి ఆ డివైన్ క్వాలిటీస్ ఉంటాయి కదా, సద్గుణాలు, ఆ గుణాలకి వ్యతిరేకమైన పనులు మనం కరుణకి వ్యతిరేకంగా హింస చేస్తే ఏమవుతుంది, సంఘర్షణ వస్తుంది. మరి షరతులు లేని ప్రేమకి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అక్కడ మరి సంఘర్షణ వస్తుంది. కండిషనల్ లవ్ ఉంటాయి. ఇలాగనమాట దయ లేకుండా ఏదైనా చేసినా అవుతుంది. ఏ చేసినా ఈ సంఘర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మన భౌతిక శరీరము, మన ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, మరి అనుభూతిక శరీరం అంటే ఈ శరీరాలన్నింటినీ కూడా ఇక్కడికి శక్తులు వెళ్లకుండా, హృదయం నుంచి శక్తి ఆ కాంతి వెళ్లకుండా ఆపేసి ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మన జీవితం అనేది అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. మన జీవితంలో కలతలకు కారణమవుతుంది ఈ సంఘర్షణ అనేది. అది ఈ సంఘర్షణ అనేది లేకుండా మనం క్లారిటీతో మరి చక్కగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. మన హృదయం చెప్పినట్లు మనం వినాలి. ముందు మీ హృదయాన్ని గాయపరుచుకుని నాశనం చేసుకుంటే తప్ప మీరు ఏ మనిషికి హాని చేయలేరు. ముందు మన హృదయాన్ని మనం ఫస్ట్ గాయపరుచుకున్న తర్వాతే ఏ మూగజీవికైనా, ఏ జీవికైనా కానీ, ఇక్కడ ప్రకృతిలో దేనికైనా సరే మనం హాని చేయగలుగుతాం అన్నమాట. ఒకరోజు 3 వ్యక్తులు క్రీస్తును చంపడానికి అతని వద్దకు వచ్చారు.
అంటే జీసస్ని చంపడానికి 3 వ్యక్తులు వచ్చారంట. కానీ అతడు చెప్పింది విన్న తరువాత మారిపోయి అతనికి శిష్యులుగా అయ్యారు. ఆ గొప్ప వ్యక్తి హృదయ స్వచ్ఛత, సౌందర్యం వారి హృదయాలను శుద్ధి చేసింది. ఆ క్రీస్తు యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క ఆ హృదయ స్వచ్ఛత, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత వలన ఆయన్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఆ సౌందర్యం, ఆ హృదయ సౌందర్యం ఏం చేసిందంటే వాళ్ళ హృదయాలను కూడా శుద్ధి చేసేసింది. అప్పుడు వారు తమ ఉద్దేశ్యాలలోనూ కోరికలలోనూ ఉన్న చెడును చూసుకున్నారు. వాళ్ళు ఎందుకు చంపడానికి వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు, వాళ్ళకు ఎందుకు ఆ కోరిక అనేది వచ్చింది చంపాలని అనేది వాళ్ళు చూసుకొని అది కరెక్ట్ కాదని తెలుసుకుని మారిపోయారనమాట. ఆయనకి శిష్యులు అయిపోయారంట జీసస్కి. హృదయపు మరో స్థితి ఏమిటంటే గతకాలపు బాధలు, కష్టాల జ్ఞాపకాలు నిరంతరం మీ హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉండటం. మన హృదయము మరో స్థితి ఇది. ఫస్ట్ స్థితి ఏంటి? సంఘర్షణ. ఇది రెండో స్థితి ఏంటంటే ఇంకో స్థితి గతకాలపు అంటే గతం గురించి తవ్వడం. గతంలో వీళ్ళు నన్ను కష్టపెట్టారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నేను ఇన్ని కష్టాలు పడ్డాను అంటూ పదే 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 మన మీద మనమే జాలి చూపించుకుంటూ ఇలాగా ఉండటం. ఆ జ్ఞాపకాలను ప్రతిసారి నెమరు వేసుకుంటూ ఉండడం ఈ ప్రస్తుత క్షణంలో. ఇది హృదయానికి చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే అది మీ రక్తాన్ని, మీ నాడి మండలాన్ని నాశనం చేస్తుంది. ఈ గతాన్ని ఎప్పుడైతే మనం ఆ గతం అనేది మనకి ఎన్నో అనుభవాలు మరి నేర్పించింది కదా, ఆత్మ పాఠాలు నేర్చుకున్నాం కదా, ఎంత అనుభవ జ్ఞానం వచ్చింది కదా గతం వల్ల. అక్కడ బాధ అయినా అనుభూతి చెందుతాము, మరి సుఖమైన అనుభూతి చెందుతాము. అన్నింటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాము. కష్ట సుఖాల నుంచి, లాభ నష్టాల నుంచి, పాప పుణ్యాలు, హింస అహింస నుంచి అన్నింటి నుంచి నేర్చుకొని గతం నుంచి ఎన్నో అనుభవ పాఠాలు నేర్చుకొని ఆత్మ ప్రగతి పొంది ఉన్నాము. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగాము. మరి మళ్ళీ దాన్ని తలుచుకుంటూ నేనేదో అమాయకురాలిని, నన్ను అందరూ ఏదో మోసం చేస్తున్నారు, నాకు ఏమీ తెలీదు, నాకు ఇలా అనుకుంటూ జాలి పడుతూ ఏడుస్తూ ఉంటే ఏమీ లాభం ఉండదు. జీవితం అక్కడే ఆగిపోతుంది. ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అనుభవ పాఠాలుగా అది గతాన్ని తీసుకుని దాన్ని వదిలేయాలి, మర్చిపోవాలి. ఇలాగా గతం యొక్క జ్ఞాపకాలను పదే పదే మరి మనం ఈ ప్రస్తుత జీవితంలోకి తీసుకొచ్చి ప్రతిధ్వనిస్తూ ఉంటే, అంటే అందరితో చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి గతం గురించి ఇదంతా, అప్పుడు మన హృదయానికి చాలా ప్రమాదకరమైన స్థితి అది అని చెప్తున్నారు. ఎందుకంటే అది మన రక్తాన్ని, నాడి మండలాన్ని, మనకి 2,72,000 ప్రాణనాడులు ఉంటాయి. ఆ నాడు వ్యవస్థని అన్నింటినీ కూడా నాశనం చేసేస్తుంది అనమాట ఆ గతం తాలూకా జ్ఞాపకాలు. గతం అనేది మనకు అనుభవ పాఠాలు నేర్పించింది. ఒక అనుభవంగా తీసుకొని, ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఆ గతాన్ని విడిచిపెట్టేయాలి. దీనికి క్షమించడం అనేది అత్యున్నత పరిష్కారం. క్షమించడం అనేది బాధామయ జ్ఞాపకాలను తుడిచివేస్తుంది. ఎప్పుడైతే మనం ఫర్గివ్నెస్, మనం ఆ గతాన్ని, ఆ గతం తాలూకా మనుషుల్ని, అవన్నీ ఎవరైతే ఇచ్చారో ఆ ఎక్స్పీరియన్స్లు, వాళ్ళందరినీ కూడా మనం క్షమించేసి, ఆ గతాన్ని క్షమించేసి మనల్ని మనం కూడా అన్కండిషనల్గా క్షమించుకోవాలి. అన్కండిషనల్ ఫర్గివ్నెస్, సెల్ఫ్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్ సెల్ఫ్ ఫర్గివ్నెస్. మనల్ని మనం క్షమించుకోవాలి. ఎప్పుడు మనల్ని మనం దిగజార్చుకోకూడదు అనమాట. ఇంకా గతంలోకి వెళ్ళి ఇంకేదో చూసి భయపడిపోతూ, ఊహాగానాలు చేస్తూ, భ్రమల్లోకి వెళ్ళి, భ్రాంతుల్లోకి వెళ్ళి ఇలా ఇల్యూషనరీగా ఉంటే మనకు మనమే ఎప్పుడు హాని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి వాస్తవంలో జీవించాలి, వాస్తవంలో ఉండాలి, రియాలిటీ. ఎప్పుడైతే మనం క్షమించుకోవాలి, ఆ గతాన్ని క్షమించాలి, అందరినీ క్షమించేసి మర్చిపోవాలన్నమాట. క్షమించడం అనేది బాధామయ జ్ఞాపకాలను తుడిచివేస్తుంది. ఇక్కడ ఈ బాధామయ జ్ఞాపకాలు అంటే ఏంటంటే పెయిన్ బాడీస్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం పదే పదే ఆ పెయిన్ని, గతంలో జరిగినటువంటి ఆ నష్టాలు, కష్టాలు, మరి దుఃఖాలు, అవన్నింటిని మనం తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే పెయిన్ బాడీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మన నుంచి కూడా పెయిన్, బాధామయ శరీరం ఒకటి ఉంటుంది అన్నమాట. అదనేది బాధాతప్తమయ జ్ఞాపకాలను తుడిచివేస్తుంది అనమాట క్షమించడం వల్ల.
అప్పుడు మన ఈ అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థలు అన్నీ చక్కగా పనిచేస్తాయి. హార్ట్ అన్నీ కూడా. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి 10 ఉపాయాలు ఉన్నాయి. ఒకటి, స్వార్థాన్ని అధిగమించండి. మీకోసం మాత్రమే మీరు జీవించకండి. మీ స్వలాభం కోసం ఇతరులను వాడుకోకండి. మీ నేర్పును ఉపయోగించి ఇతరులను లోబర్చుకోకండి. స్వార్థం అనేది ఈనాటి ప్రపంచపు అంటువ్యాధి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఉన్నతమైన పరిస్థితులను ఊహించలేమేమో అన్నంతగా అది వ్యాప్తి చెందింది స్వార్థం. మన స్వార్థపూరిత హృదయాలను శుద్ధి చేసుకుంటే తప్ప దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోలేము. నాయకుల హృదయాలు పరిశుద్ధమైతే తప్ప ఏ సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ఈ పరిస్థితులు మెరుగుపడవు. పవిత్రమైన హృదయం కలవారే పవిత్ర హృదయాలను ఎన్నుకోవాలి. పవిత్ర హృదయులే ఈ ప్రపంచ పరిస్థితిని మార్చగలరు. 2, మీ స్వాతిశయాన్ని ఖాళీ చేయండి. స్వాతిశయం మీ హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతిరూపాలను మీ ఆడంబర ప్రదర్శనలు వికృతం చేస్తాయి. మీ హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతిరూపాలను అంటే మనకు ఏవైతే ఉన్నాయి ఈ ప్రతిరూపాలు అంటే ఈ 12 డివైన్ క్వాలిటీస్ని ఆడంబరాలు అనేవి ఆడంబర ప్రదర్శనలు వికృతం చేస్తాయి అన్నమాట. ఈ 12 రేకుల ఈ బంగారు కమలంలో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలు, సుగుణాలను మన ఆడంబరాలకు వెళ్ళామనుకోండి, ఆడంబర ప్రదర్శనలు మనం చేస్తూ ఉంటాం. ఆడంబరం కోసం ఫంక్షన్లు చేస్తాం, బర్త్డే పార్టీలు చేస్తాం, ఎన్నెన్నో ఆడంబరాల కోసం బంగారాలు కొని అందరికీ చూపించుకుంటూ ఉంటాం. ఏదో చిన్నది కొన్నామంటే అందరికీ చూపించాలి. ఒక వెహికల్ కొంటే ప్రపంచమంతా తెలియాలని యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో పెట్టేస్తుంటారు పిచ్చి పిచ్చిగా ఆడంబరాలు. అంటే గొప్పలకు పోయి ఇవన్నీ ఏం చేస్తాయంటే మన హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతిరూపాలను మీ ఆడంబర ప్రదర్శనలు వికృతం చేస్తాయి. వికృతంగా తయారవుతారనమాట వీళ్ళు. అసలు మీరు ఏమిటో మీరు ముందు తెలుసుకోవాలి. అసలు మీరేమిటో మీరు ముందు తెలుసుకోవాలి. అసలు మనం అంటే ఎవరు, అసలు ఎందుకు వచ్చాం, అసలు ఈ భూమి మీదకి మనం అసలు ఏం చేస్తున్నాం, మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకోవాలి. మనం ఎవరమో మనం ముందు తెలుసుకోవాలి. మనం ఎవరమంటే పత్రిజీ ఏం చెప్తారు, మనం ఒక ఆత్మలమని చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే శూన్యం, మనం ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో ఎప్పుడు కూడా ప్రకంపనల రూపంలో ప్రకంపిస్తూ ఉంటుంది ఎనర్జీ అనేది. ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సమంగా తెలుసుకోవాలి. అప్పుడు మీరు సమన్వయాన్ని, స్వస్థత, చిత్తాన్ని, సమత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మనం ఎవరమో మనం తెలుసుకుంటే కనుక అప్పుడు మనం స్వస్థత, సమన్వయాన్ని మరి చక్కగా సమన్వయం అంటే దేన్నైనా కష్ట సుఖాలని, లాభ నష్టాలని, సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు ఇలా అన్నింటినీ ద్వంద్వత్వంలో సమత్వంగా ఉంటాం. దేన్నైనా మనం యాక్సెప్ట్ చేస్తాం, అలౌ చేస్తాం, అడ్మైర్ చేస్తాం. మరి చక్కగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఆ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేసుకొని సమన్వయంగా మరి స్వస్థత అంటే దాన్ని హీల్ చేసుకోగలుగుతాం కూడా. మన ప్రమేయం లేకుండా ఏదైనా మన చుట్టూ జరుగుతుంది అంటే మన కుటుంబంలో కానీ ఎవరి వల్ల అయినా కానీ మనం ఏం చేస్తాం, మన ఇది లేదు అక్కడ, మన ప్రమేయం లేదు. అప్పుడు ఏం చేస్తామంటే చక్కగా మనం దాన్ని హీల్ చేసుకుంటాం. హీలింగ్ చక్కగా మంచి బుక్ చదివితే హీల్ అవుతాం. ఆ సంఘర్షణకి, ఆ సంఘటనకి, ఆ పరిస్థితి ఎందుకు అలా వస్తుంది అనేది, ఆ మనిషి ఎందుకు అలా చేస్తున్నారు అనేది మనకు ఒక ఇది దొరుకుతుంది, ఆన్సర్ దొరుకుతుంది బుక్స్ తీసి చదువుకుంటే. కాబట్టి మళ్ళీ స్వస్థత అనేది మనలో స్వస్థత అనేది చేసుకోగలుగుతాం. సమన్వయం అనేది వస్తుంది. దేన్నైనా సరే సమానంగా చూడగలగడం అంటే మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ, ఎమోషనల్ ఫిట్నెస్ ఇలా అన్నీ కూడా మనం సాధించగలుగుతాం అన్నమాట. మరి స్వస్థ చిత్తాన్ని
చిత్తం అనేది స్వస్థత జరుగుతుంది. చిత్తం అంటే ఏంటి? సబ్కాన్షియస్ మైండ్ అనేది మరి అక్కడ ఎన్నో సంస్కారాలు, గత జన్మ యొక్క జ్ఞాపకాలు, సంస్కారాలు అక్కడ ఎన్నో డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. అదంతా కూడా మనం ఏం చేస్తామంటే స్వస్థత చేసుకుంటాం, హీల్ చేసుకుంటాం. ఆ గతం తాలూకా జ్ఞాపకాలు, అవన్నీ కర్మలు అన్నింటినీ కూడా మనం ఆ కర్మని హీల్ చేసుకోగలుగుతాం అన్నమాట. మనం ఎవరమో మనం తెలుసుకుంటే. మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఎవరు, అసలు నేనెవరు. మరి సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అని పత్రిజీ చెప్పారు కదా. గంటలు సాధన చేస్తేనే మన లోపలికి మనం వెళ్తాం. మన అంతర్ప్రయాణం మనం చెయ్యాలి. మన అంతరాత్మను మనం అనుభూతి చెందాలి. మన ఇన్నర్ వాయిస్ని మనం వినాలి. మన హృదయంతో మనం పనిచేయాలి. ఇలాగే అన్నీ మనం ఇవన్నీ ఏవైతే బుక్స్లో చదువుకుంటున్నామో అదంతా ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ స్వస్థత చిత్తాన్ని స్వస్థత చేసుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్ అనేది మరి చక్కగా స్వస్థత జరుగుతుంది. సమత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతాం. సమత్వం అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు మిడిల్ పాత్, మధ్య మార్గంలో ఉండాలి అని చెప్తున్నారు. ఏది కూడా గట్టిగా పట్టుకోకూడదు. దేన్ని కూడా ఆధ్యాత్మికత అని ఆ కోణంలోనే వెళ్ళిపోవద్దు. ప్రాపంచికంలో మన జీవితాన్ని, మన కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా చక్కగా వీటిని కూడా చూసుకుంటూ మన బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ ఆధ్యాత్మికతను కూడా చక్కగా రెండింటిని బ్యాలెన్స్డ్గా నడిపించుకోవాలన్నమాట మన జీవితంలో. ఇప్పుడు ప్రాపంచికత అని చెప్పేసి అందులోనే మునిగిపోయామంటే సంఘర్షణలు ఉంటాయి, అనారోగ్యాలు వస్తాయి. ఈ హృదయం అనేది ఇదవుతుంది. మనకు తెలుసు కదా, మన వ్యవస్థ అంతా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ మిగలదు. మనం డబ్బే అనుకొని పరిగెట్టామంటే ఆ సంపాదించింది కూడా మనకు సుఖాలు ఇవ్వదు. అది కాబట్టి ఏదైనా సరే లిమిట్ అనేది ఉండాలి. కాబట్టి రెండింటిని కూడా సమన్వయంతో నడిపించుకోవాలి. సమచిత్తంలో ఉండాలి అని చెప్తున్నారు. సమానంగా మెయింటైన్ చేయాలి జీవితాన్ని. మిడిల్ పాత్లో, మధ్య మార్గంలో మెయింటైన్ చేసుకోవాలి జీవితాన్ని. మీ జీవితంలో సమన్వయాన్ని తీసుకొచ్చేది హృదయం అనే జ్ఞానేంద్రియమే. మనం ఎప్పుడైతే మన హృదయంతో మనం పనిచేస్తూ ఉంటామో ఈ డివైన్ క్వాలిటీస్ని మనం పెంచుకుంటూ కరుణతో ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా సానుభూతి ఉండాలి, సహాయం, హెల్పింగ్ నేచర్ ఉండాలి, సేవాభావం ఉండాలి. ఇవన్నింటినీ కూడాను ఒక ప్రాపంచికంగానే చూపించడం కాదు. కరుణ అంటే మనకి మనుషుల మీదే చూపించడం. ప్రాపంచికంగా చూస్తే సోషల్ కాన్షియస్లో అదే ఉంటుంది. వాళ్ళకి మూగజీవుల పట్ల ఎలాంటి ఇది ఉండదు కదా. అలా కాదు, స్పిరిచువల్గా మనకి ఏం చెప్తున్నారు మాస్టర్స్ అంతా కూడా అంటే ప్రతి జీవిని మనం కరుణతో చూడాలి. కాబట్టి వాటిని హింసించి చంపడం ఆపాలి. జీవహింసలు చేయకూడదు. దాని మీద మనం వాయిస్ రైజ్ చేసి చెప్పాలి. జీవహింస గురించి చెప్పాలి అందరికీ. ఇంకా ధ్యానం గురించి అందరికీ చెప్పాలి. అది సేవ అంటే. జ్ఞానాన్ని అందరికీ మనం ఇప్పుడు ఏదైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామో ఇది అందరికీ షేర్ చేయాలి. అలాగా పత్రిజీ అంటారు, నా పేరు బెకారి, నా దారి ఎడారి అని. అంటే నేను ఒక బెకారిని, అంటే నేను ఒంటరి వాడిని. నాకెవరు కూడా ఈ బంధువులు, చుట్టాలు, వాళ్ళతో వీళ్ళతో ఎలాంటి కనెక్షన్ ఉండదు. నేను ఒక ఒంటరి వాడిని. నా దారి ఎడారి. ఎడారి అంటే ఎక్కడైతే ఆత్మజ్ఞానం అనేది అస్సలు లేదో అక్కడికి వెళ్ళి ధ్యానాన్ని నేర్పించడం అన్నమాట. అది ఒంటరిగానే మనం వెళ్ళి చెప్పాలి. మన ధ్యానులతో కలిసి వెళ్ళి చెప్పచ్చు. గ్రూప్స్తో వెళ్ళి ఎక్కడైతే జ్ఞానం అనేది లేదో అక్కడ జ్ఞానాన్ని మనం స్థాపించాలన్నమాట. జ్ఞానాన్ని బోధించాలి. ఆ ధ్యానం తెలియచేయాలి. జీవహింస గురించి అక్కడ తెలియచేయాలి అని చెప్తారు పత్రిజీ. అది అలాంటి సేవలు ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు మన జీవితం అనేది ఒక సమన్వయాన్ని తీసుకొచ్చి మన హృదయం అనే జ్ఞానేంద్రియమే అని చెప్తున్నారు. మన హృదయము జ్ఞానేంద్రియం అనమాట. ఇవన్నీ కూడా ఉండాలి అంటే హృదయాన్ని చక్కగా మనం చూసుకోవాలి. మీ ఉద్దేశ్యాలను పరీక్షించుకోండి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామో, మనం మాట్లాడుతున్నామంటే అన్కాన్షియస్గా ఏదో మాట్లాడడం కాదు. అసలు లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి, మన పనుల పట్ల ఇవన్నీ కూడా ఏ ఉద్దేశంతో ఆ పనులు చేస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలంట. మన ఉద్దేశాలను పరీక్షించుకోవాలి. మీ చేతల వెనుక, మీ ఆలోచనల వెనుక, మీ అనుభూతుల వెనుక ఉన్న మీ అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటే తప్ప మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోలేరు. అది మనం చేసే పనులు, ఆలోచనలు, అనుభూతులు
మన ఉద్దేశ్యాలు ఏమిటో తెలుసుకోకపోతే తప్ప హృదయం అనేది శుద్ధి చేసుకోలేము. మంచి ఇంటెన్షన్ అనేది ఉండాలన్నమాట. మంచి సంకల్పంతో ఏ పనైనా చేయాలి, మంచి సంకల్పంతో మాట్లాడాలి, సేవలు చేయాలి. అంతేకాని స్వార్థంతో కానీ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేయడం అలా ఏమీ ఉండకూడదనమాట. మీ అసలు ఉద్దేశ్యాల ద్వారా మీ హృదయంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవచ్చు. అసలు మన ఉద్దేశ్యాలు అనేవి ద్వారా మన హృదయంలో అసలు ఏముందో మనం తెలుసుకోవచ్చు. అక్కడ ద్వేషం ఉందా, ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, లేదంటే కంట్రోలింగ్, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలని ఉందా, ఏముంది అసలు మనకేంటి, అసలు నాకు అసలు ఏమీ లేదు, ఏ ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. అయితే ప్రశాంతంగా వెళ్ళి మనం కామ్గా ఉండడం అంతే. ఎక్కడైనా కానీ అలా ఉండాలి. ఏ దీంట్లోనైనా మనం అక్కడ ఏదైనా తీర్పులు చెప్పినా, దేన్నైనా తిరస్కరించినా, దేన్నైనా సరే మనం తీర్మానాలు ఇచ్చినా అక్కడ మనకేదో ఉద్దేశం ఉన్నట్టే కదా, అలా చేయొద్దు అని చెప్తున్నారు. ఒకసారి మీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారంటే విశ్వమయ ప్రాణశక్తి మీలోనే ఉంటుంది. ఒక్కసారి మన హృదయం ఎప్పుడైతే చక్కగా వికసించి ఉంటుందో, ఆ 12 బంగారు రేకుల కమలం వికసించి ఉంటుందో, మంచి ఉద్దేశాలతో మనం ఉంటాం, మంచి ఇంటెన్షన్స్ అంటే సంకల్పాలతో మనం జీవిస్తామో, అప్పుడు మన హృదయంలోనే ఆ విశ్వశక్తి ఉంటుందంట. ఆ శక్తి మనలోనే ఉంటుంది. ఆ శక్తి మన హృదయం నుంచి అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అందరికీ. ఎంఎం ఏమంటారంటే హృదయం ద్వారానే మనం విశ్వంతో సంభాషిస్తాం అని చెప్తున్నారు. మన హృదయం నుంచే ఆ కాస్మిక్ హార్ట్ విశ్వమాతతో మనం మాట్లాడగలుగుతామని చెప్తున్నారు. హృదయంతోనే మనం ఉపదేశం పొందుతాం. మన హృదయంతోనే ఉపదేశాలు పొందుతాం అన్నమాట. ఇక్కడ నుంచి ఆ ప్రజ్ఞ అనేది వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం హృదయం నుంచి మనం అందరికీ చెప్పగలుగుతాం రకరకాలుగా. స్వచ్ఛమైన హృదయం లేకపోతే మనం ఈ ప్రపంచంలో ఒక కాలుష్యకారకం అవుతాం. స్వచ్ఛమైన హృదయం మనం లేకపోతే మనం ఒక కాలుష్యాన్ని, అంటే మనం ఒక విషాన్ని అందరిపైన వెదజల్లుతూ ఉంటాం అన్నమాట. విషం, ఆ మాటల్లో విషం ఉంటుంది, ఆ సంకల్పాల్లో విషం, ఆ చూపుల్లో విషం, వాళ్ళు చేసే ఆ కర్మల్లో విషం అంతా అందరికీ కూడాను విసిగిస్తూ ఉంటారనమాట. ఆ హృదయం అనేది పరిశుద్ధంగా లేకపోతే ఈ ప్రపంచానికే ఒక కాలుష్యకారకంగా అవుతామన్నమాట ఆ మనుషులు. 4 పూజ్య భావాన్ని, ఆకాంక్షను, శ్రద్ధతో కూడిన విశ్వాసాన్ని, ప్రశంసతో కూడిన ప్రోత్సాహాన్ని పెంపొందించుకొని జీవితాన్ని ఉన్నతమయ ఆశయాలకు అంకితం చేయండి అంటున్నారు. పూజ్యభావంతో, మరి పూజ్యభావంతో ఆకాంక్ష అంటే చెయ్యాలి అనేటువంటి తపన, ఆకాంక్షను, శ్రద్ధతో కూడిన విశ్వాసాన్ని, మరి శ్రద్ధతో కూడినటువంటి ఆత్మవిశ్వాసం, ప్రశంసతో కూడినటువంటి ప్రోత్సాహాన్ని పెంపొందించుకొని జీవితాన్ని ఉన్నత ఆశయాలకు అంకితం చేయండి అంటున్నారు. అది ఆకాంక్ష అంటే ఆస్పిరేషన్, అంటే దేనిలోనైనా సౌందర్యాన్ని గుర్తించి ఆ సౌందర్యమే మీరు అవడానికి ప్రయత్నించడం. ఆకాంక్ష అంటే ఏంటి? ఎందులోనైనా ఒక సౌందర్యాన్ని మనం చూడాలి. ఏ మనిషిలోనైనా, ఏ పువ్వులోనైనా, ఏ మొక్కలోనైనా, ఏ ప్రకృతిలో, ఆ నక్షత్రాల్లో అన్నింట్లో కూడా బ్యూటీ, ఆ నేచురల్ బ్యూటీని మనం చూడాలి. ఆ బ్యూటీని చూసి ఆ సౌందర్యాన్ని మనం కనిపెట్టి మనలో ఉన్నటువంటి అంతర్ సౌందర్యాన్ని కూడా మనం చూసి ఆ సౌందర్యాన్ని గుర్తించి ఆ సౌందర్యమే మనం అవడానికి ప్రయత్నించాలన్నమాట. సౌందర్యం అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉదయాన్నే తూర్పు వైపు ఉదయిస్తాడు సూర్యుడు. ఆ ఉదయాన్నే ఆ సూర్యుడిని మనం చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ లేత సూర్యుడిని అలా చూస్తూ అక్కడ కొద్దిసేపు అలాగా ఎరుకతో ఆ సూర్యుడిని గమనిస్తూ ఉన్నప్పుడు ఎంతో అందంగా, ఆ బ్యూటీ, ఎంతో సైలెన్స్గా సూర్య భగవానుడు ఉదయిస్తాడనమాట. అంతే కదా. ఆయన ఏడుస్తూ, బాధపడుతూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, ఏదో చేసుకుంటే ఏం రావట్లేదు. ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా, రోజు రోజుకి అదే బ్యూటీ, అదే అందం. అంతే కదా. అంత అద్భుతంగా ఆయన ఎంతో శక్తితో ఉదయిస్తూ ఉన్నాడు కదా సూర్యుడు. ఆ బ్యూటీని మనం చూస్తే మనకేమనిపిస్తుంది? మనం అంతే ప్రతిరోజు ఒక కొత్తదనంతో, రోజు ఒక కొత్తదనంతో మనం కొత్తగా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఒక బ్యూటీని మనం చూడాలి. మన లోపల ఒక బ్యూటీని, రోజుకొక క్వాలిటీని, ఇన్నర్ బ్యూటీని పెంచుకోవాలన్నమాట. అది
అలా మనం అవడానికి ప్రయత్నించాలన్నమాట. ఏదైనా ఒక బ్యూటీని చూసి. పక్షులు, ఇంకా అన్నీ ఆ పక్షుల యొక్క రాగాలు మనం వింటూ ఉంటే కూతలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ బుజ్జి బుజ్జి పిట్టలన్నీ అరుస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ బ్యూటీని మనం చూడగలగాలి. అలాగనమాట. అన్నింట్లోని ఆ నేచర్‌ని అనుభూతి చెందాలి. నేచర్‌తో కనెక్ట్ అయి ఉండాలి. మొక్కలు పెంచాలి, చెట్లను పెంచాలి, చెట్లతో చక్కగా కమ్యూనికేషన్ చేయాలి. అన్నింటితో టెలిపతిక్‌గా అన్ని జీవులతో మనం మాట్లాడొచ్చు. కుక్కలతో అన్నింటితో మాట్లాడొచ్చు. అంటే టెలిపతిక్‌గా అంతే. అవి మనల్ని చూడగానే ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి, అవి మనం రోజు వాటికి కొంచెం అన్నం పెట్టినప్పుడు అవి ఏ బిస్కెట్ వేసినా కానీ అవి మనకి ఎంతో విశ్వాసంతో, ప్రేమ, అన్‌కండిషనల్ లవ్‌తో అవి మనతో కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. మనల్ని చూసి ఎంత చక్కగా తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉంటాయి. అలాగా ఆ ప్రేమ, అన్‌కండిషనల్ లవ్ ఇస్తాయన్నమాట జంతువులు. కాబట్టి అలాగా అందులో ఉన్న బ్యూటీని మనం కూడా అవ్వాలి. ఆ భగవంతుడికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనం. మనకు మనం ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంత అద్భుతమైన దేహము, ఇంత అద్భుతమైనటువంటి అన్నీ మనకు ఉన్నాయి కదా! ఏమీ లేని వాళ్ళని మనం చూస్తే మనం చాలా బెటరే కదా అని చెప్పేసి ఆ బ్యూటీని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న బ్యూటీని కూడా మనం తెలుసుకోవాలి, సౌందర్యాన్ని. ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు అతని తండ్రి ఒక కొలనులో బోటులో షికారు చేస్తున్నారు. అది సూర్యాస్తమయ సమయం. అంటే సాయంత్రం. మరియు ఆ కొలను దగ్గర చెట్టుపై వెలుగు అద్భుతంగా ప్రసరిస్తోంది. ఆ కొలను దగ్గర చెట్టు పైన ఒక అద్భుతంగా వెలుగు ప్రసరిస్తోంది. ఠాగూర్ తండ్రి హఠాత్తుగా బోటును ఆపి ఆ చెట్టును అస్తమించే సూర్యుడిని, ఆ రంగులను చూస్తూ మరియు ఆ ప్రశాంతతను అనుభవిస్తూ ఆనంద పారవశ్యంతో ఆ సౌందర్యంలో మమేకమైపోయాడు. ఠాగూర్ తండ్రి, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన తండ్రి ఒకరోజు కొలంలో బోట్ షికారు చేస్తూ ఉండగా సంధ్యాకాలంలో మరి సూర్యభగవానుడు అస్తమించేటప్పుడు ఆయన చూస్తూ ఉంటే ఆ లేత సూర్యకిరణాలు ఒక చెట్టు పైన వెలుగును ప్రసరిస్తూ ఉంటే ఆయన అలాగా బోటు ఆపేసి ఇంకా అలా చూసుకుంటూ ఆయన అందులో లయమైపోయారంట. ఆ ఆనంద పారవశ్యంతో అనుభవిస్తూ, ఆ ప్రశాంతతను అనుభవిస్తూ, మరి ఆస్వాదిస్తూ, ఆ సౌందర్యాన్ని అనుభూతి చెందుతూ ఆ సౌందర్యంలో ఆయన మమేకమైపోయాడు. అది ధ్యానమే. చూడండి, అలా మనం లయమైపోవాలి. ఈ యొక్క ఎన్నో ఉన్నాయి మన ప్రకృతిలో అందాలు, మనం చూడాలి అంతే. మన చుట్టూ ఎన్నో ఉంటాయన్నమాట. మనం ఎక్కడుంటే అక్కడ ఆ ప్రకృతి మనకి తోడుగా ఉంటుంది. ఎన్నో జీవులు ఉంటాయి మన చుట్టూ. దేన్ని మనం గమనించం. ఎంతసేపు ఏదో కావాలి లేని దానికోసం అందరితో పోల్చుకోవడం, అందరితో పోటీ పడడం, ఈ సమాజంతో పోటీ పడడం, ఇదే మనిషికి సంఘర్షణ అనమాట. ఆ హృదయం అనేది ఎలాగా అయిపోవడానికి కారణం ఏంటంటే దీనివల్లే. ఇక్కడ మనం అసలు ఎందుకు వచ్చాము? ఆనందంగా జీవించడానికి ఉన్నాం. ఆనందంగా ఉండాలి. ఎందుకు ఈ పోటీతత్వం? ఎందుకు ఆ పరుగులు? ఎందుకు అంత అత్యాశ? ఉన్నంతలో హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు అందరినీ మెప్పించడం? ఎందుకు అందరికీ మనం అన్నీ చూపించుకోవాలి? ఎవరి కోసమో మనం ఎందుకు జీవించాలి? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎందుకు ఇది ఫుల్ఫిల్ చేయాలి? మనకు ఎలా నచ్చితే అలా జీవించాలి. అది స్వేచ్ఛ అంటే, అది స్వాతంత్ర్యం అంటే. అలాగనమాట. ఆ ఆత్మకి ఆ స్వాతంత్ర్యం అనేది మనమే సంపాదించుకోవాలి. మనం ఆత్మలమే. మన స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకొని మనకు నచ్చినట్టు మనం జీవించాలి. ఎవరో పెత్తందారీలు మనల్ని అలా కంట్రోల్ చేస్తూ ఉంటే మన జీవితాన్ని పాడు చేసుకోకూడదనమాట. ఇలాగా 5 అహంకారాన్ని త్యజించండి అంటున్నారు. ఈ అహంకారం ఉంటే అసలు ఆత్మజ్ఞానం అనేది అసలు అవ్వదు. అహంకారం ఉంటే ఇలాంటి అద్భుతమైన గ్రంథాలు చదవలేము, అన్నీ నాకు తెలుసు అనుకుంటారు పైన చూసి. ఈ చదువులున్నా, ఉద్యోగాలున్నా ఇవన్నీ అహంకారాన్ని పెంచేస్తుంటాయి. పదవులు, మళ్ళీ అన్నీ కూడాను. ఏది ఉంటే చాలు, కొంచెం ఉంటే అహంకారం. ఎంత అసలు ఉంది ఇక్కడ, సముద్రం అంతా జ్ఞానం ఉంది. అదంతా మనం తెలుసుకోవాలి. 6 ప్రజలను పట్టుకొని పీడించకండి మరియు వారిని మీ అధీనంలో ఉంచుకోవద్దు. ఇక్కడ చాలామంది ఇలాగే ఉంటారు కదా. మరి ఇంట్లోని ఒక పెద్ద మనిషి ఉంటాడు, అందరినీ పీడిస్తూ ఉంటాడు అనమాట. నేను చెప్పిందే చేయాలి, నాకు నచ్చినట్లే మీరు ఉండాలి, నేను ఏది చెప్తే అదే మీరు అలా ఉండాలని చెప్పేసి ఇలా పెత్తందారితనంతో
కంట్రోల్ చేస్తూ అందరినీ వాళ్ళ అధీనంలో ఉంచుకొని బానిసలుగా ఉంచుకొని ఇలా చేస్తారు. బానిసత్వంలోనే ఉంటారు కొంతమందిని చూస్తూ ఉంటే. మనం ఎంతోమందిని మన చుట్టూ చూస్తాం. కొన్ని కుటుంబాల్లోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ స్త్రీలను, ఆ పిల్లల్ని అందరిని భయపెట్టేసి వాళ్ళ పెత్తనం చెలాయిస్తూ అలా ఉంటారు. వాళ్ళ ఇష్టాలకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ యొక్క ఎమోషన్స్‌కి ఏమీ అక్కడ విలువ ఇవ్వరనమాట. అది. 7 ఇతరుల జీవితాలను నియంత్రించడానికి ప్రయత్నించకండి. ఎవరి జీవితాలను కూడా మనం కంట్రోల్ చేయొద్దు. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు స్వాతంత్ర్యంగా, స్వేచ్ఛగా జీవించేటట్టు మనం వదిలేయాలి. ఇతరుల జీవితాలంటే మనుషులే కాదు, మూగజీవులతో సహా దేన్ని కంట్రోల్ చేయకూడదు. ఈరోజు మూగజీవులను చూస్తే ఎన్నో జంతువులు జూలో ఎలాగ అసలు వాటిని అలాగ బంధిస్తుంటారు. కేజుల్లో పెడతారు. ఇళ్లల్లోనే ఈ ఎన్నో ఇప్పుడు ఫిష్‌లు, యాక్వేరియంస్ ఇవన్నీ పెట్టుకొని అలా ఫిష్‌లను ఇంకా కుక్కలను పెంచుతుంటారు ఇంట్లో. అసలు అవి వాటి జాతిలో అవి హ్యాపీగా ఉండాలి. అవి ఉండే ప్లేసెస్‌లో. వాటి ప్రపంచంలో వాటి జాతితో అవి హాయిగా ఉండాలి. మన ఇంట్లో మన కోసం అవేమైనా బొమ్మలా? మన కోసం ఆ కుక్కల్ని, ఆ ఫిష్‌ని, ఆ పక్షుల్ని మన కేజీల్లో పెట్టుకొని చూసుకొని ఉండడానికి అదొక శాడిజం అనమాట. అది కర్మగా తయారవుతుంది తర్వాత. కాబట్టి ఏ జీవిని కానీ, ఏ మనిషిని కానీ మనం నియంత్రించి మన చెప్పు చేతుల్లో పెట్టుకొని, మన కనుసైగల్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళని హింసించకూడదు. వాళ్ళ స్వేచ్ఛకి, స్వాతంత్ర్యానికి వదిలేయాలన్నమాట. జీవించనివ్వాలి. బోధలను గురించి మీరు ఇతరులకు చెప్పవచ్చు, కానీ వారికి ఏది చేయాలనిపిస్తే అది చేసుకోనివ్వాలి. వారి జీవితాన్ని వారు జీవించనివ్వాలి. వారి సొంత అనుభవాల ద్వారా నేర్చుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఇది ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి ప్రెజర్ పెట్టకూడదు ఎవరి మీద. వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని చెప్పేసి వదిలేయాలి. ఇప్పుడు శాకాహారం తినాలి, మాంసాహారం తినకూడదని చెప్తాము. రెండోది జీవహింస అనేది చేయకూడదని చెప్తాం. కానీ వాళ్ళ చాయిస్ అది. వదిలేయడమే ఇంకా. చెప్పేసి వదిలేయాలి తప్ప మీరు ఇలాగే చేయాలి, అలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని మనము ఫోర్స్ చేయకూడదు. వాళ్ళతో మనం ఇది ఘర్షణ పడకూడదు అనమాట. వదిలేయాలి. వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వాళ్ళు సొంతంగా వాళ్ళ అనుభవాలు పొందిన తర్వాత ఏదైనా ఒక కర్మ అనేది ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని అనుభవించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దాని నుంచి రియలైజ్ అవుతారు. అప్పుడు వాళ్ళే వదిలేస్తారు అది. మనం ముందుగానే వాళ్ళని అది చేయనివ్వకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదనమాట. అది. 8 చెడు మాట్లాడవద్దు. చెడు ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్పడం, లేదంటే ఎదుటి వాళ్ళని ఆ హృదయాలు గాయం పరచడం మాటలతో, ద్వేషపూరితమైన మాటలు ఇవన్నీ చెప్పకుండా ఎప్పుడు మౌనంగా ఉండాలి. చెప్తే మంచి. మనం ఎక్కువగా ఎవరితో ఏది మాట్లాడిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏది చెప్పినా వాళ్ళకి అది ఎలా తీసుకుంటారో తెలియదు కదా. కాబట్టి ఏవో కొన్ని విషయాలు చెప్పడం, కామ్గా ఉండడమే మంచిది చూస్తూ. 9 ప్రతి వారిలోనూ సౌందర్యాన్ని చూడడానికి ప్రయత్నించాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బ్యూటీ ఉంటుంది. ఆ బ్యూటీని చూడాలి, ఆ స్కిల్ని చూడాలి, అంతే. మంచిని చూడాలి. ఇది అన్నింటికంటే అతి ముఖ్యమైన 10 మీ హృదయం చెప్పినట్లు వినండి అని చెప్తున్నారు. మనం ఏంటంటే మన హృదయం ఎలా చెప్తే మన ఇంట్యూషన్ మనం వినాలి. మన ఇంట్యూషన్ గైడెన్స్ మనం తీసుకుని వెళ్ళాలి అంతే తప్ప ఇంకా ఇతరులు చెప్పినట్టుగా మనం కాదు, మన హృదయం చెప్పినట్లు మనం వినాలి. ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైన సోపానం. ఎల్లప్పుడూ హృదయం చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దైవం మీ హృదయం ద్వారానే మీతో మాట్లాడుతాడు. మన హృదయం ద్వారానే ఆ యొక్క ఆత్మతో మనం మాట్లాడగలుగుతాం, ఆ భగవంతుడితో మనం మాట్లాడగలుగుతాం అని చెప్తున్నారు. హృదయాన్ని పాడు చేసే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి.